వెనకొకడు ఉన్నాడమ్మా శ్రీశోర్ అంటారా అని ఆ ఓరడు చిన్న ర్యాపులు వాడాడు ఏది పడితే అది ర్యాప్ కొడతాడు ఇప్పుడు మనం పోయి ఇట్లా అందరం కూర్చొని షాయి తాగినాం అనుకో ఈ షాయి మీద ఒక ర్యాప్ కొడతాడు చిన్న మిడతగాడు కాదు ఆ పిల్లగాని పాట కూడా చూసినావా ఆ పిల్లగాడు అవును ఇది కూడా బాగా వచ్చిందా ఇది ఆయననే వాడిండు కానీ ర్యాప్ సాంగ్ చాలా బాగుంది అది కానీ చాలా మంచిగా అనిపించింది ర్యాప్ సాంగ్ అంటే మగాళ్ళు గురించి మాట్లాడి మగాళ్ళు ఎలా ఉండకూడదు అనేది ఆ సాంగ్ లో చూపిస్తున్నారు ర్యాప్ సాంగ్ ఉన్నది మగవాళ్ళ మీద మగవాళ్ళందరూ వినాలి ఎందుకంటే మగవాళ్ళు ఎట్లుండాలి ఎట్లుండద్దు అనేది ముద్దుగా అయిపోయింది ఇట్లా మంచిగా రుద్ది గట్టిగా రుద్ది ఇట్లా పెడతారు కదా అట్లా పెట్టినట్టున్నది శ్రీశోర్ గారికి తమ్ముడు మంచి పాట పాడినావు బంగారం వలే మంచిగా పాడిండి అప్పుడు ఇంకా ముసలైన నాటికేసి పట్టుకొచ్చారు ఆయన మరి డైరెక్టర్ గారిని అడగాలి మంచిగా సంగీతం ఎవరు కొట్టిండ్రమ్మ ఈ సినిమాకు సంగీతం వినోద్ కుమార్ మ్యూజిక్ వచ్చి వినోద్ కుమార్ గారు మంచిగా ఉంటుంది దీంట్లో మ్యూజిక్ కూడా నాకు పాటలు ఒక ఎత్తు మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయో ఇలా 5 పాటలు 2 3 అయితే తిన్నానమ్మ నేను ఈ ఈడే మొగోడ్రా అనేది ఒక పాట నిశిలో చేసిలా ఒక పాట మళ్ళా ఈ పిల్లది ఒక పాట 3 ఇంకా 2 మిలిగినాయి ఇంకెవరు వాడేడుతున్నదమ్మా రమణ గోగుల సార్ది ఒక సాంగ్ ఉంది ఇంకొకటి సునీత గారిది ఒకటి ఉంది అమ్మ దిల్ రాజు సార్ నీ బుడ్డరీలు ఇడిచిండు అవును ట్రైలర్ లాంచ్ చేశారు చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే నాకు ఇష్టమైన దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ ఆయన నేను రీఎంట్రీ ఆయన సినిమాలతోనే వచ్చాను నాకు ఫస్ట్ ఆయన అసలు ఏం ఆలోచించి కూడా నాకు క్యారెక్టర్ ఇచ్చారు మళ్ళీ వరుసగా ఒక 3-4 సినిమాలు చేశాను వాళ్ళ బ్యానర్లో సో అక్కడి నుంచి నేను మళ్ళీ బిజీ అయ్యాను సో అక్కడి నుంచి నాకు దిల్ రాజు గారు అంటే ఒక రెస్పెక్ట్ ఆయన చాలా ఇష్టం కూడా ఆయన అంటే సో చాలా ఇష్టం నాకు సంతోషమైంది దిల్ రాజు సారు వాళ్ళ వీళ్ళు జప్పన పోయి అడిగితే సారు మాది ఇడివండి మీ చేతుల మీద మీ చెయ్యి మంచిదా అంటే ఇడివడాయి ఈ సినిమా ఇడిచిండు అంటే ఆయనకి దీంట్లో ఏదో ఒక నాకు నచ్చింది అంటే ఆయన సినిమాలు కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది చూస్తుంటారు కదా మీరు అన్ని మంచి సినిమాలు చేస్తారు సో ఇది కూడా ఆయనకి ఎక్కడో నచ్చింది సో అందుకని ఈ సినిమా ఆయన ఒప్పుకున్నారు సో నాకైతే చాలా సంతోషంగా ఉంది నా సినిమా ఆయన చేశారు అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మా దిల్ రాజు గారు నా సినిమాకు లాంచ్ చేశారు కదా అనేది చాలా సినిమాకు పాటలు కానీ మళ్ళీ మా సీతక్క పోస్టర్ రిలీజ్ చేసింది కదమ్మా అవును సీతక్క అంటే మామూలు అక్క అనుకుంటున్నారు చాలా పెద్దక్క మంత్రి అవును మనకు ఆడవాళ్ళకి ఆవిడ ఒక స్ఫూర్తి అన్నమాట సో ఈ సినిమా ఆవిడ ఎలా చేయడం కూడా మా సినిమాకు ఒక బూస్ట్ దిల్ రాజు గారు సీతక్క ఈ పెద్ద పెద్ద జడ్జిలతోటి ఐఏఎస్లతోటి ఐపీఎస్లతోటి చేపిస్తున్నారంట మీరు అందరూ సినిమాలను ఎవరిని పెట్టుకోరా అంత వాళ్ళతో చేపిస్తున్నారు అంటే అందరికీ ఈ సినిమా రిలేటెడ్గా ఉంటుంది అందరికి రీచ్ అవ్వాలి అని దానికోసం అలా చేస్తున్నారు